మళ్ళీని నమ్మి తీర్థం పోతే నువ్వు సల్లే నేను గుళ్ళే అన్నదట. అట్లనే ఉన్నది పోరి ఇప్పుడు ముచ్చట. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు అన్నట్టు గుంజుకునుడు బలవంతంగా తీసుకునుడు తప్ప ఇచ్చుడు లేనట్టే కొడుతున్నది పోరి. నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుర్రలైనట్టే ఉంది. ఇంటి దీపమని ముద్దాడితే మూతి మీసాలు గాలబెట్టినట్టే ఉంది. ఏంది కదా అని ఆలోచన చేస్తున్నారా? ఆలోచన బంద్ చేసి పరేషాన్ చేసేటట్టు కొత్త కథ మొదలుపెట్టింది షేపాటి సర్కారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూసొంగలే అక్కడున్నోళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పే కదా సీఎం రేవంత్ సారు. ఆ మాట పక్కకు మలిపి ఇప్పుడు ఉన్న రేషన్ కార్డులు ఊడవీకే దుకాణం పెట్టిండు. రాష్ట్రంలో అన్ని కలిపి ఏం తక్కువ 15 లక్షల రేషన్ కార్డులు బీకేసేందుకు సర్కారు నిర్ణయం చేసిందట. మొన్నటికి మొన్ననేమో అందరికి రేషన్ కార్డులు ఇస్తాం, అక్టోబర్ 2 తారీఖు నుంచి దరఖాస్తులు పెట్టుకోరని చెప్పే. ఇప్పుడేమో ఉన్న కార్డులు తీసేవట్టే. రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం, కానీ రేషన్ కార్డులు ఇస్తాం కదా. విన్నారు కదా, సర్కార్ ఇచ్చే ఏ పథకం రావాలన్నా రేషన్ కార్డు ఉండాలి. అసొంటిది ఇప్పుడు రేషన్ కార్డు వీకేస్తే ఎట్లనని జనాలు పరేషాన్ అవుతున్నారు. మొన్నటికి మొన్న రుణమాఫీ కావాలంటే రేషన్ కార్డు ఉండాలి అన్నారు, పింఛన్ కావాలంటే రేషన్ కార్డు ఉండాలన్నారు, ఫ్రీ కరెంటు, సిలిండరు, ఇంద్రమ్మ ఇల్లు ఇట్లా ఏం రావాలన్నా రేషన్ కార్డే చూపించమంటారు. ఆఖరికి ఓట్లు వేయబోతే సుతం ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు పట్టుకొని ఓటేయొచ్చు. అసొంటిది ఇప్పుడు పేద రేషన్ కార్డులకు కోత పెట్టి పుణ్యం కట్టుకో చూస్తున్నది రేవంత్ సారు సర్కారు. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజులు రాష్ట్రం మొత్తం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రకటన చేసిన సీఎం సారు మాటల అంతరార్థం ఈ 10 రోజులల్లా 15 లక్షల రేషన్ కార్డులకు కోత పెట్టుడేనేమో. ఓ దిక్కు హెల్త్ కార్డులు, డిజిటల్ కార్డులు, ఇంకేమో కార్డులు ఇస్తామని మీరే ప్రకటన చేస్తారు. అవి ఇచ్చుడెంతనో సచ్చుడెంతనో గాని అన్నిటికక్కరొచ్చే రేషన్ కార్డు వీకేస్తే ఎట్లా సారు అని జనం గోసడిల్లుతున్నారు. పెద్ద కుర్చీలో కూర్చొని 10 నెలలనే గిన్ని వేసిందంటే 5 ఏళ్లు కూర్చుంటే మొత్తం గుండు కొట్టుడు ఖాయమే కావచ్చని మాట్లాడుకుంటున్నారు ఊర్లల్లా.